మ్యూచువల్ ఫండ్స్ లో డైలీ ఎస్ఐపి అనే కొత్త ఆప్షన్ వచ్చింది. సో దీంట్లో మనమే కనుక డైలీ 21 రూపాయలు పెట్టుబడి పెడితే మనకి 21 లక్షలు వస్తాయి. అదే డైలీ మనం కనుక 51 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 51 లక్షలు వస్తాయి. అదే మనం కనుక డైలీ 101 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి కోటి రూపాయలు మనకైతే వస్తాయి అన్నమాట. సో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్, చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్ళు, అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే తక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళందరూ ఎంత వీలైతే అంత త్వరగా దీన్ని స్టార్ట్ చేయండి. సో ఈ వీడియోలో భాగంగా 21 రూపాయలు, 51 రూపాయలు, 101 రూపాయలని ఏ విధంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో పిన్ టు పిన్ మీకైతే చూపిస్తా. దాంతో పాటు మెయిన్ థింగ్ అండి, నార్మల్ ఎస్ఐపితో కంపేర్ చేస్తే ఈ డైలీ ఎస్ఐపిలో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటో కూడా ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అంటే అమ్మో మ్యూచువల్ ఫండ్సా, ఇది మాకు కాదు, ఎవరికైతే బాగా డబ్బు ఉందో వాళ్ళకి మాత్రమే మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రతి మంత్ 5,000, 10,000, 20,000 ఈ విధంగా డబ్బు ఉండాలి. మా దగ్గర అంత లేదు, మాకు వచ్చే జీతాలే ఇంత, మేమేం పెడతాం, సో మాకు దీనికి సంబంధం లేదు, మాకు కాదు మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటూ ఉంటారు. అది తప్పు. ఈ థాట్ మీలో ఉంటే తీసేయండి. ఎందుకంటే చెప్పాను కదా, మనం కేవలం 21 ప్రతిరోజు 21 రూపాయలతో మనమైతే ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. 21 రూపాయి ప్రతిరోజు మనం కనుక మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే మనకి 21 లక్షలు వస్తాయి. సో ప్రతి ఒక్కరు ఎంత వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయండి, మీ ఫ్యూచరే బాగుంటుంది. చెప్తున్నాను కదా. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ రోజుకి 1000 సంపాదిస్తూ ఉన్నాడు. సో ఆటో పెట్రోల్, డీజిల్ లేదా సిఎన్జి దాని మీద నడుస్తూ ఉంటుంది. ఈ వచ్చే 1000 రూపాయల్లో 500 ఈ సిఎన్జికి ఖర్చు అయిపోయింది. సో 100 తాగుతాడు ప్రతిరోజు అనుకుందాం, జస్ట్ క్వార్టర్ చిన్నది తాగుతాడు 100 రూపాయలు. సో ఇంకా మిగిలేది 400. సో ఈ 400 ని ఇంట్లో ఇస్తాడు వైఫ్ కి. సో అతను కనుక జస్ట్ ఈ 400 లోంచి 21 రూపీస్ ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది. అదే 400లో 100ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కోటి రూపాయలు వాళ్ళకైతే వెళ్తాయి. ఎవరు బాగుంటారు? వాళ్ళ ఫ్యామిలీయే బాగుంటుంది. అదే విధంగా డైలీ చాలా మంది ఒక 3 సిగరెట్లు, 4, 5 కాలుస్తూ ఉంటారు. దాంతోపాటు టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగరెట్ 18 రూపీస్, దాంతోపాటు టీ 10 రూపీస్ అనుకుందాం, 28 రూపీస్. సో ఒక సిగరెట్, టీ ఖర్చుతో అతను ఫ్యూచర్లో ఇంత సంపాదించగలడు. అదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, బాగానే చెప్తున్నారు, మాకు ప్రూవ్ చేయండి. సో ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత ఎలా వస్తుంది, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత ఎలా వస్తుంది అని చెప్పి మీరైతే నన్ను అడగొచ్చు. సో దానికే ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఎస్ఐపి, ఇదిగోండి డైలీ ఎస్ఐపి. ఎగ్జాంపుల్గా రోజుకి 21 అనుకుందామా, 21. ఒకవేళ మనం కనుక 30 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ మనమైతే ప్లాన్ చేసుకోవాలి. సో 30 ఇయర్స్. సో రిటర్న్ ఎంత అనుకుందాం, 13.1% అనుకుందాం వస్తుంది. ఎందుకంటే పాస్ట్లో చూసుకున్నట్లయితే యావరేజ్గా 15% రిటర్న్స్ జనరేట్ అయ్యాయి. నేను 15% కూడా ఎంటర్ చేయట్లా, 13.1% మాత్రమే ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం, ఇదిగోండి ఎంత మనకు వచ్చేది 21 lakh. 30 ఇయర్స్ తర్వాత కనిపిస్తుందా 21 lakhs. ఎంత మనం కనుక డైలీ 21 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చేది 21 lakhs. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ఈ 30 ఇయర్స్లో ఇంత మాత్రమే, 1,66,320 రూపాయలు. కానీ మనకు వచ్చేది ఇంత. అర్థమైందా అండి? అండ్ మనం కనుక ఒకవేళ 51 చూద్దాం. అండ్ లాస్ట్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా చూపిస్తా. అసలు ప్లాట్ఫామ్ ఎక్కడుందో, ఎందుకంటే ప్రెజెంట్ మంత్లీ ఎస్ఐపి ఉంది కానీ డైలీ ఎస్ఐపి ఎక్కడా లేదు, ఒక ప్లాట్ఫామ్లో మాత్రమే ఉంది. అది కూడా మీకు చూపిస్తా. 51 రూపీస్, ఇదిగోండి 51 ఎంటర్ చేసా. మనం కనుక డైలీ 51 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే మనకు వచ్చేది 51 lakh. ఇప్పుడు 30 ఇయర్స్ తర్వాత మనం పెట్టుబడి పెట్టేది ఇంతే, కనిపిస్తుందా బ్లూ, కానీ మనకు వచ్చేది ఇంత. దాన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటాం. అదేవిధంగా 101 మీరు కనుక ప్రతిరోజు 101 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు అడగొచ్చు, మేము ప్రతిరోజు ఏదైనా యాప్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఆటోమేటిక్గా కట్ అవుదా? అవుతుంది.
ఆటోమేటిక్గా ఈ డబ్బు అన్నది మీకు తెలియకుండానే మీ బ్యాంక్ ఖాతా నుండి కట్ అవుతూ ఉంటుంది. డైలీ 21 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతున్నట్లయితే పెద్దగా పట్టించుకోం, ఎందుకంటే అది ఇది అని చెప్పి ఖర్చు అవుతుంటుంది కదా, సేమ్ అలాగే వదిలేస్తూ ఉంటాం. సో మీరు కనుక మంత్ ఎండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నట్లయితే మేబీ మిగలకపోవచ్చు. మీరు కనుక ప్రతిరోజు 101ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే మీకు వచ్చేది కోటి రూపాయలు. కనిపించిందా? ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అర్థమైంది. మేము ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి చూపిస్తా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియోలోకి మళ్ళీ వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ని మీతో షేర్ చేసుకోవాలండి. ఒకవేళ మీ ఇన్కమ్ మీద మీ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉందనుకోండి, ఖచ్చితంగా మీ పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మంచిగా సంపాదిస్తున్నాం, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది. రేపు మనం లేకపోతే మన ఇన్కమ్ ఉండదు కదా, సో వాళ్ళు ఎలా బ్రతుకుతారు? వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఎవరైతే డబ్బుని సంపాదిస్తున్నారో, ఎవరి మీద అయితే డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళు టర్మ్ ప్లాన్ ని తీసుకుంటే మంచిది. ఎగ్జాంపుల్ గా మీరు 2 కోట్ల టర్మ్ ప్లాన్ ని తీసుకున్నారనుకోండి, ఫ్యూచర్ లో మనకి రిస్క్ అయితే మన కుటుంబానికి 2 కోట్లు వెళ్తాయి. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే బ్లైండ్ గా తీసుకోవద్దు, ఎందుకంటే మార్కెట్ లో చాలా ప్లాన్స్ ఉన్నాయి. కంపేర్ చేసుకోండి, ఏది బాగుందో, దేనికి మంచి ఫీచర్స్ ఉన్నాయి అన్ని చూసుకోండి. అడగొచ్చు ఎలా చూసుకోవాలండి, ఎలా కంపేర్ చేసుకోవాలి? సింపుల్. మీకు కావాలంటే క్యాప్షన్ లోని, అదే విధంగా కామెంట్స్ లో లింక్ ఇచ్చానండి పాలసీ బజార్ ది. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే మీకు ఏ ప్లాన్ సూట్ అవుతుందో మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే చాలా ప్లాన్స్ కనిపిస్తాయి. మంత్లీ ప్రీమియం ఎంత, ఇయర్లీ ప్రీమియం ఎంతో మీరు చూసుకోవచ్చు. అండ్ కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో అన్ని మీరు ఫిల్టర్ యాడ్ చేసుకుని మంచి కంపెనీని మీరైతే చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే డైరెక్ట్ గా అక్కడే తీసుకోవచ్చు. ఈ పాలసీ బజార్ వల్ల ఏంటంటే బయటతో కంపేర్ చేస్తే 15% వరకు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు క్లైమ్ సపోర్ట్ ని కూడా మనకైతే అందిస్తున్నారు. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే ఈ పాలసీ బజార్ ని ఒకసారి చెక్ చేయండి, కంపేర్ చేసుకోండి, ఫిల్టర్ చేసుకోండి. నచ్చితే పాలసీ బజార్ ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే బయట తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో లింక్ నేను కామెంట్స్ లో ఇచ్చా అండ్ అదే విధంగా క్యాప్షన్స్ లో ఇచ్చా. ఇంకా డైరెక్ట్ గా మన వీడియోని మనమైతే చూద్దాం. చూడండి, ప్రెసెంట్ డైలీ ఎస్ఐపి అనే ఆప్షన్ అన్ని యాప్స్ లోని లేదు. పేటిఎం మనీ, గ్రో, అప్ స్టాక్ వీటిల్లో లేదు. వీటిల్లో మంత్లీ ఎస్ఐపి నేను చేస్తున్నా, మీరు చేస్తున్నారు కదా. కానీ ఈ డైలీ ఎస్ఐపి అనే కాన్సెప్ట్ ప్రెసెంట్ ఓన్లీ పేటిఎం మనీ కాదు, పేటిఎం యాప్ లో మాత్రమే ఉంది ప్రెసెంట్. అది కూడా 21 రూపీస్కి, 51కి, 101కి. మీకు కావాలంటే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలో నేను చెప్తా. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో అతి త్వరలో ఈ ఆప్షన్ డైలీ ఎస్ఐపి అనే ఆప్షన్ గ్రో, పేటిఎం మనీ, అప్ స్టాక్, జిరోదా ప్రతి దాంట్లో వస్తుంది. ప్రెసెంట్ పేటిఎంలో ఏదైతే ఉందో అది రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ కాదు. సో డైరెక్ట్ కి రెగ్యులర్ కి కాస్త డిఫరెన్స్ అయితే ఉంది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్స్పెన్స్ రేషియో కాస్త ఎక్కువ ఉంటుంది. అసలు ఎక్స్పెన్స్ రేషియో అంటే కమిషన్, ఇక్కడ మిడిల్ మెన్ ఉంటాడు. సో అందుకని చెప్పి మనకు వచ్చే ప్రాఫిట్స్ నుండి కమిషన్ తీసుకుంటాడు. సో కమిషన్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ మనకైతే వస్తుంది. డైరెక్ట్లో కూడా కమిషన్ ఉంటుంది, అది డైరెక్ట్గా ఫండ్ మేనేజర్కి వెళ్తుంది. కానీ రెగ్యులర్లో ఫండ్ మేనేజర్కి వెళ్తుంది, దాంతోపాటు మిడిల్ మ్యాన్ ఆయనకు కూడా వెళ్తుంది అనమాట. అర్థమైందా? సో అందుకని మనకు వచ్చే ప్రాఫిట్స్ అనేవి కాస్త తక్కువ ఉంటాయి డైరెక్ట్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో నేను ప్రాక్టికల్గా చూపిస్తా. చూడండి, రికార్డ్ చేస్తున్నా. రికార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం యాప్? పేటిఎం. ప్రెసెంట్ ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. పెట్టమని నేనైతే చెప్పట్లా. సో పేటిఎం ఓపెన్ చేస్తున్నా, క్లిక్ చేశా. ఇదిగోండి, ఇది పేటిఎం యాప్. ఇక్కడ వెల్త్ డౌన్, ఇదిగోండి వెల్త్ పక్కన ఇన్వెస్ట్ 21 పర్ డే. ఇదిగోండి ఇన్వెస్ట్ 21 పర్ డే, క్లిక్ చేశా. డైలీ ఎస్ఐపి ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ, జస్ట్ మీ పాన్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే డన్, కేవైసీ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇక్కడే క్లియర్గా ఉంది 21 రూపీస్ పర్ డే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 21 lakhs వస్తాయి. అదేవిధంగా 51 రూపీస్ డైలీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 51 lakhs వస్తాయి. అదేవిధంగా మనం కనుక డైలీ 101 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 కోటి రూపాయలు మనకైతే వస్తాయి. వీళ్ళు కూడా మెన్షన్ చేస్తున్నారు చూడండి. అండ్ డైలీ ఎంత మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 21, 51, 101, 201, 501, 1001 మీ ఇష్టం. మీ కెపాసిటీ ఎక్కువ ఉంటే డైలీ 1000 రూపీస్ మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? అదేవిధంగా ఫండ్ సరే చూస్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్గా 51 రూపీస్ని మనమైతే చూస్ చేసుకున్నాం. కానీ ఎందులో మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీ ఇష్టం, మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ప్రెజెంట్ కొన్ని ఫండ్స్ మాత్రమే ఉన్నాయి, ఫ్యూచర్లో చాలా ఫండ్స్ అనేవి యాడ్ అవుతాయి. అర్థమైందా? ఎగ్జాంపుల్గా ఇక్కడ ఐసిఐసిఐ ప్రూ బ్లూ చిప్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్ చెప్పా. ఇది రెగ్యులర్, డైరెక్ట్ కాదు, మీ ఇష్టం. సో ఈ ఫండ్ చూసుకున్నట్లయితే స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 15.98% రిటర్న్ని జనరేట్ చేసింది.
నేను ఇంతకుముందు జస్ట్ 13.1% చెప్పా, కానీ ఈ ఫండ్ 15.98 అంటే దాదాపుగా 16% రిటర్న్ని జనరేట్ చేసింది. అదేవిధంగా రేటింగ్ చూసుకున్నట్లయితే 5 స్టార్ రేటింగ్. కావాలంటే మీరు చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా చేంజ్ ఫండ్ క్లిక్ చేసా, ఇదిగోండి మార్చుకోవచ్చు. కొన్ని ఫండ్స్ ఉన్నాయి, ప్రెజెంట్ కొన్నే ఉన్నాయి. ఇదిగోండి ఫస్ట్ వన్ 21.58%, ఇది ఇంకా ఎక్కువ జనరేట్ చేసింది ఈ ఫండ్. సో కావాలంటే దీన్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ, చెప్పాను కదా ఇది రెగ్యులర్ కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంది. ఫండ్ సైజ్ కూడా మీరైతే చూసుకోవచ్చు. ఎప్పుడైనా ఫండ్ సైజు ఎక్కువ ఉండాలి, అంటే అంత డబ్బుని అంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే మంచి ఫండ్. అంటే ఓన్లీ దీన్ని చూసే కాదు, అన్నీ చూడాలి, అర్థమైందా? అదేవిధంగా ఈ ఫండ్ మీకు కావాలంటే దీంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చింది ఇది మల్టీ అసెట్, అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నచ్చితే దీన్ని చూస్ చేసుకొని కన్ఫర్మ్, ఇలా మనమైతే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇక్కడ స్టార్ట్ డైలీ ఎస్ఐపి కొడితే చాలు, అయిపోతుంది అనమాట. క్లియర్? ఒక్కసారి మీరు కనుక 51 రూపీస్ని చూస్ చేసుకుంటే దాన్ని పెంచుకోవడానికి లేదు, మీరు 51 రూపీస్నే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇంకా టెన్యూర్ అంటారా, మన ఇష్టం, నచ్చినంతసేపు మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇంకొక ఎస్ఐపిని మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ఉంది, ఇంకొక 1001 మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నార్మల్ ఎస్ఐపితో కంపేర్ చేస్తే ఈ డైలీ ఎస్ఐపిలో కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ వన్, నార్మల్గా మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి 1 ఇయర్ లోపు ఆ డబ్బుని విత్డ్రా చేద్దాం అనుకున్నట్లయితే ఎగ్జిట్ లోడ్ పడుతుంది 1%. కానీ ఇక్కడ ఎటువంటి ఎగ్జిట్ లోడు లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుని మీరైతే తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడే ఉంది ప్రూఫ్. నో లాక్-ఇన్, రిడీమ్ ఎనీ టైం. అర్థమైందండి? ఎటువంటి ఎగ్జిట్ లోడు లేదు. 1 ఇయర్ లోపు కావాలన్నా మీరు డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా చాలాసార్లు నార్మల్ ఎస్ఐపిలు మనం పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్గా ఒక 3000 పెట్టుకున్నా ఎస్ఐపి, సో డబ్బు లేదు, కట్ అయ్యే డేట్ రోజు డబ్బు లేదు బ్యాంక్ అకౌంట్లో, ఏమవుతుంది? బౌన్స్ అవుతుంది. బౌన్స్ అయితే పెనాల్టీ పడుతుంది. కానీ ఇక్కడ ఎటువంటి బౌన్స్ అవ్వదు, ఎటువంటి పెనాల్టీ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 101 పెట్టుకున్నారు, ఆ రోజు బ్యాంక్ అకౌంట్లో డబ్బు లేదండి, ఆ పర్టికులర్ రోజు ఏం కాదు, ఎటువంటి పెనాల్టీ పడదు. ఇది కూడా అడ్వాంటేజ్ అనమాట. సో ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండా మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ జర్నీని, అదనమాట. సో ప్రెజెంట్ పేటిఎంలో మాత్రమే ఉంది, అది కూడా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. నేను ఆన్ ది స్పాట్ స్టార్ట్ చేయమని నేను చెప్పట్లా, ఫ్యూచర్లో స్టార్ట్ చేయండి. మిగతా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ ఆప్షన్ వస్తుంది, పేటిఎం మనీ, గ్రో, జిరోదా వస్తుంది. అది కూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్తో వస్తుంది, రెగ్యులర్ కాదు. సో కాస్త వెయిట్ చేయండి, వెయిట్ చేసి మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తా, నాకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కావాలి అనుకున్నట్లయితే స్టార్ట్ చేసుకోండి, కాస్త ప్రాఫిట్ తగ్గుతుందన్నమాట. సో ఈ విధంగా కేవలం 101 రూపీస్ని ప్రతిరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా 30 ఇయర్స్లో ఒకవేళ మీకు కనుక 13.1% రిటర్న్ జనరేట్ అయితే ₹1 కోటి వస్తాయి. ఒకవేళ మీకు కనుక 17%, 16% ఇలా జనరేట్ అయిందనుకోండి, 30 ఇయర్స్ ఏంటి, 20 ఇయర్స్లోనే ₹1 కోటి మీ చేతికి వస్తాయి అనమాట. బాస్ వాలా, బీ ద బాస్.